బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకొనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో బన్నీ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో గతంలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇదే కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో బన్నీ కోర్టుకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సంధ్య థియేటర్ ఘటన కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు నాంపల్లి కోర్టుకు తెలపనున్నారు బన్నీ లాయర్లు. హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకొనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో బన్నీ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో గతంలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇదే కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో బన్నీ కోర్టుకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సంధ్య థియేటర్ ఘటన కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు నాంపల్లి కోర్టుకు తెలపనున్నారు బన్నీ లాయర్లు. రైటిక సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ఇవాళ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇవాళ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి కోర్టుకు అవుతున్నారు. సో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఇవాళ కోర్టుకు హాజరవుతున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. తనకిచ్చినటువంటి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయింది. నేటితో ఈ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పూర్తి కావడంతో ఇదే కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కాబట్టి నేడు నాంపల్లి కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి విషయాన్ని అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలియజేయబోతున్నారు. ఎందుకంటే నాంపల్లి కోర్టు దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ను ఇమ్మీడియట్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన రిలీజ్ అయ్యి చెంచల్గూడ జైలు నుంచి బయటికి రావడం జరిగింది. ఇక ఈ కేసులో భాగంగానే కండిషన్ బెయిల్ కాబట్టి ఖచ్చితంగా నాంపల్లి కోర్టు యొక్క విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. పైగా రెగ్యులర్ బెయిల్ ని కూడా బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసుకోవాలి. ఆ తరఫున ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉండేందుకు గాను అంటే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి మొదటగా లాయర్లను పంపించి ఆ యొక్క విచారణకు హాజరయ్యేలా చేస్తారని చెప్పని మొదట భావించినప్పటికీ కూడా రెగ్యులర్ బెయిల్ అనేది ఇంకా రాలేదు. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ కావాలంటే ఈలోగా ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి లేకుండా ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. నేడు నాంపల్లి కోర్టుకు వస్తున్నారు అన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే నాంపల్లి కోర్టుకు కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే న్యాయవాదులతో కలిసి హీరో అల్లు అర్జున్ యొక్క నాంపల్లి కోర్టులో విచారణలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్నకుమార్.